అందరికీ నమస్కారం. లక్కీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము మర్యాద రామన్న కథలోని అందాల బొమ్మకు భర్త ఎవరు అనే అంశముపై సరి అయిన తీర్పును నిర్ణయించిన విధానాన్ని గురించి తెలుసుకుందాము. ఒక గ్రామంలోని నలుగురు స్నేహితులు కలిసి పొరుగు ఊరికి అడవి మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. ఆ నలుగురికి పెళ్లి కాలేదు. నలుగురు 4 కళలలో నిష్ణాతులు. అడవి దాటేలోగానే బాగా చీకటి పడిపోయింది. ఆ సమయంలో అడవి దాటడం మంచిది కాదని వారు అనుకున్నారు. క్రూర మృగాలు కూడా సంచరిస్తాయని అక్కడే ఒకచోట బస చేశారు. వాళ్ళ దగ్గర చాలా ఖరీదైన వస్తువులు ఉండడం చేత రాత్రంతా ఒకరి తర్వాత ఒకరు వంతుల వారీగా వారి ఖరీదైన వస్తువులను కాపలా కాయాలని నిర్ణయించుకున్నారు. క్రూర మృగాల నుండి రక్షణగా అక్కడ మంట వేశారు. మొదటివాడు కాపలా కాస్తుండగా మిగిలిన ముగ్గురు ప్రయాణపు బడలిక చేత గాఢ నిద్రలోకి జారుకున్నారు. అతడు ఒంటరిగా అటూ ఇటూ తిరుగుతూ మెలకువగా ఉన్నాడు. అతనికి ఏమీ తోచలేదు. అతనికి చలిమంట వెలుగులో ఒక రాయి కనిపించింది. వెంటనే అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఆ రాతిని మంచి అందాల రాసి శిల్పంగా చెక్కడానికి ఉపక్రమించాడు. ఆ శిల్పి నైపుణ్యంతో రాయి అందమైన అమ్మాయి శిల్పంగా రూపుదిద్దుకుంది. కొద్దిసేపు గడిచిన తర్వాత రెండవ వాడు నిద్రలేచి కాపలా కాయసాగాడు. అతడు మొదటివాడు చెక్కిన శిల్పాన్ని చూశాడు. అది ఎంతో అందంగా ఉంది. ఆ ప్రతిమకి వస్త్రాలు వేస్తే ఇంకా చాలా బాగా ఉంటుంది అని తన దగ్గర ఉన్న పెళ్లి బట్టలలో మంచివి తీసి ఆ శిల్పానికి కట్టాడు. ఇప్పుడు ఆ ప్రతిమ ఇంకా అందంగా ఉంది. మూడో వాడి కాపలా సమయం ఆరంభమైంది. రెండో వాడిని పడుకోమని చెప్పి తాను కాపలా కాయసాగాడు. చలిమంట ఆరిపోకుండా దానిలో కట్టెలు వేసి మంట ప్రజ్వరిల్లేలా చేశాడు. ఆ మంటల కాంతిలో అతనికి ఆ బొమ్మ కనపడింది. ఆ ప్రతిమను చూసేసరికి అతనికి చాలా ముచ్చటేసింది. ఇంత అందమైన బొమ్మకి నగలు అలంకరిస్తే బాగుంటుంది అని మనసులో అనుకున్నాడు. ఆ బొమ్మ నుదుట తిలకం కూడా దిద్దాడు. బుగ్గ మీద చుక్క పెట్టాడు. తన వద్ద ఉన్న పలు రకాల నగలతో పాటు మంగళసూత్రాన్ని కూడా ఆ ప్రతిమకు అమర్చాడు. ఇంతలో తన కాపలా సమయం అయిపోవడంతో తాను సేద తీరాడు. 4వ వాడు నిద్రలేచి 3వ వాడిని నిద్రపోమన్నాడు. 4వ వాడు కూడా కాపలా కాస్తూ ఆ బొమ్మను చూశాడు. ఎంత అందంగా ఉంది. ఇంత చక్కని అమ్మాయికి ప్రాణం లేకపోవడం ఒక్కటే లోటు అని భావించి తన మంత్రశక్తితో ఆ బొమ్మకి ప్రాణం పోశాడు. బొమ్మకు చైతన్యం వచ్చింది. పెళ్లికూతురు వేషంలో ఆ అమ్మాయి ఎంతో అందంగా ఉంది. అప్పటికి తెల్లవారిపోయింది. మిగిలిన ముగ్గురు కూడా నిద్రలేచారు. ప్రాణంతో ఉన్న ఆ అపురూప సౌందర్యరాశిని కళ్ళారా చూశారు. నలుగురు స్నేహితులు ఆమెను ప్రేమించారు. ఆమెనే పెళ్లి చేసుకోవాలని నలుగురు వాదించుకోవడం మొదలుపెట్టారు. చివరికి వాళ్ళందరూ తమకు న్యాయం చేయమని రామన్న దగ్గరికి వచ్చారు. రామన్నకు జరిగిందంతా వివరించారు. సభలోని వారికి నలుగురు మాటలు న్యాయంగానే అనిపించాయి. ఈ చిక్కు సమస్యను రామన్న ఎలా పరిష్కరిస్తాడా అని అందరూ ఆతృతగా చూడసాగారు. రామన్న ఒక్కసారి నలుగురు స్నేహితుల వైపు చూశారు. ఆ అమ్మాయి వైపు చూశారు. పరిష్కారం దొరికినట్లుగా అనిపించింది. రామన్న ఆ నలుగురిని ఉద్దేశించి మాట్లాడుతూ, శిలను శిల్పంగా తీర్చిదిద్దిన వాడు గురువు అవుతాడు. గురువు శిష్యురాలిని వివాహం చేసుకోకూడదు. వస్త్రాలు ఇచ్చినవాడు సోదరుడితో సమానము. ప్రాణం పోసినవాడు తండ్రి అవుతాడు. అందుచేత మీ ముగ్గురు ఆమెను వివాహం చేసుకోవడానికి అర్హులు కారు. 3వ వాడు పెళ్లి నగలు ఇచ్చాడు. అతనికిచ్చిన నగలలో మంగళసూత్రం కూడా ఉంది. కాబట్టి ఆమెను పెళ్లి చేసుకునేందుకు అతనే అర్హుడు. అందువల్ల మంగళసూత్రం ఇచ్చిన వాడే ఆమెకు భర్త అని తీర్పును చెప్పారు. రామన్న తీర్పుకి అందరూ సమ్మతించారు. ఇంతటి విచిత్రమైన సమస్యను సునాయాసంగా తీర్చినందుకు అందరూ రామన్నను ప్రశంసించారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మంచి కథలతో మళ్ళీ మనం కలుసుకుందాము. సెలవు. థ్యాంక్ యూ.